హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో. దీనికి ముందు వీడియోలో మ్యాథ్స్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు చేసాం. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అక్కడికి ఆ ప్రాబ్లం అయిపోయింది. కానీ కొన్నిసార్లు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రివర్స్ ప్రాసెస్ కనుక్కోమంటాడు. సింపుల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాని సొల్యూషన్ ఒక లైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్ కనుక్కోవాలి. సో అలా కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. వేరియబుల్ అండ్ సెపరబుల్, హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ముందు ఆ రెండు వీడియోస్ చూడండి, ఆ తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, వీటికి సంబంధం లేదు, బట్ చూసి వస్తే బెటర్. ఓకే, వేరియబుల్, సెపరబుల్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి, డబుల్ స్టార్, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సింగిల్ స్టార్ పెట్టచ్చు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువసార్లు రాలేదన్నమాట క్వశ్చన్. ఓకే, సో మనం వేరియబుల్ సెపరబుల్ చూద్దాం ఈరోజు, అండ్ కుదిరితే హోమోజీనియస్ కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వేరియబుల్ సెపరబుల్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై డివై. అంటే ఏదన్నా ఒక ఫంక్షన్ని ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్, వై టర్మ్స్ అన్నీ ఒక సైడ్ సపరేట్ చేయగలిగితే దాన్నే వేరియబుల్ సెపరబుల్ అంటారు. ఓకేనా? ఓకే, 1 minute. పేరులోనే ఉంది వేరియబుల్ అండ్ సెపరబుల్. వేరియబుల్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ వేరియబుల్స్. సెపరబుల్ ఈ టూ వేరియబుల్స్ని సపరేట్గా ఈక్వల్ టుకి టూ సైడ్స్తో రాయగలిగితే, లేదా డిఎక్స్తో పాటు ఎక్స్ టర్మ్స్ని, డివైతో పాటు వై టర్మ్స్ని రాయగలిగితే దాన్ని మనం వేరియబుల్ అండ్ సెపరబుల్ ఫార్మాట్ అంటాం. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ టర్మ్స్ అండ్ వై టర్మ్స్ కెన్ బి separated after separation do integrate. మీకు వేరియబుల్ అండ్ సెపరబుల్ అన్ని సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం చాప్టర్ రావాలంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అట్లీస్ట్ బేసిక్స్ క్లియర్ అయి ఉండాలి. ఓకే, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చిన వాళ్ళు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మంచిగా చేయగలుగుతారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్ట్ అనేది జస్ట్ ఈ సపరేషన్ వరకే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ తర్వాత దీనికి ఇంటిగ్రేట్ చేయాలి టూ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే ఈక్వేషనే మన సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇది ఒక వేరియబుల్ సెపరబుల్ అని క్వశ్చన్ చూడగానే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ చేయగలుగుతున్నానా లేదా. సపరేట్ చేయగలిగితే ఎస్, ఇట్ ఈస్ వేరియబుల్ అండ్ సెపరబుల్. నెక్స్ట్, వేరియబుల్ సెపరబుల్ కాకపోతే హోమోజీనియస్ కాకపోతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోతే ఎగ్జాక్ట్ కూడా కాకపోతే బర్నౌలీ కూడా కాకపోతే ఏమైనా సబ్స్టిట్యూషన్ చేయొచ్చా. ఓకే, ఇవన్నీ మీరు లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ తోటి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, దీనికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. సో నాకు వై టర్మ్స్ అన్ని న్యూమరేటర్లో, ఎక్స్ టర్మ్స్ అన్ని డినామినేటర్లో ఉన్నాయి. సో నేను దీన్ని సపరేట్ ఈజీగా చేసుకోవచ్చు. సో డివై దీన్ని కిందికి తీసుకొస్తా, y² + 1 ఈజ్ ఈక్వల్ టు dx/x² + 1. ఓకే, క్లియర్ ఎక్కడ వరకు. డివై వై టర్మ్స్ అన్ని డివైతో ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్తో ఉన్నాయి. ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి విత్ ఎక్స్, ఫంక్షన్ ఆఫ్ వై షుడ్ బి విత్ వై, ఫంక్షన్ ఆఫ్ వై విత్ వై, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ విత్ వై. సో నా ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మనకు తెలిసిన ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? 1/1 + x² dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంది అందరికీ, సింపుల్ అదే. tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఎటన్నా ఒకటి రాసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. సి ప్లస్ సి అగైన్ విల్ బికమ్ ఏ సి. ఓకేనా? సో tan ఇన్వర్స్ ఆఫ్ వై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్లియర్ ఆ కాన్సెప్ట్? ఇప్పుడు నెక్స్ట్, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ అండ్ సెపరబుల్. అంటే నాకు వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్లో లేదు, కానీ నేను వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్లోకి నేను రెడ్యూస్ చేయగలుగుతా. రెడ్యూస్ అంటే కన్వర్ట్ చేయడం. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు డివై/డిఎక్స్ ఫంక్షన్ అనేది ఒక లీనియర్ ఫంక్షన్. లీనియర్ అంటే ఏంటి? పవర్ షుడ్ బి 1. ఈ ఒక లీనియర్ ఫంక్షన్ ఉన్నప్పుడు దీన్ని నేను వేరియబుల్ అండ్ సెపరబుల్ ఇప్పుడు దీన్ని నేను వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయగలుగుతానా? లేదు. ఎక్స్ అండ్ వై టర్మ్స్ రెండూ ఉన్నాయి ఒకే దగ్గర, ఐ కెనాట్ డూ. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలంటే, ఈ టర్మ్ని, ఈ ఏఎక్స్ ప్లస్ బీవైని ఒక అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు వి. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏ ప్లస్ బి వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వి డాష్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ దిస్. ఇప్పుడు నీకు ఇక్కడ వై డాష్ ఉంది,
డివై బై డిఎక్స్ అంటే వై డాష్ నార్మల్గా రిప్రజెంట్ చేస్తారు. డబుల్ డెరివేటివ్ ఆఫ్ వై అంటే డి స్క్వేర్ వై అపాన్ డిఎక్స్ స్క్వేర్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వీడియోస్లో, డి స్క్వేర్ వై అపాన్ డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై డబుల్ డాష్, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్. ఇది రిప్రజెంటేషన్, బేసిక్ రిప్రజెంటేషన్. ఓకే, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై ట్రిపుల్ డాష్, ఇది రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు ఈ వై డాష్ వాల్యూ ఏమొస్తుంది, వి డాష్ మైనస్ ఏ బై బి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపెడతాను మీకు. రెడ్యూసిబుల్ టు వేరియబుల్ అండ్ సెపరబుల్, ఇది లాంగ్ సమ్ అనేది పెద్దగా ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా చూడండి. 2x + 3y - 1, 4x + 6y - 1. సో దీన్ని నాకు ఇక్కడ రెండిట్లో కామన్ చూసుకోవాలి. ఎక్స్ అండ్ వై టర్మ్స్ కామన్ ఉందా లేదా. ఓకే, ఎక్స్ అండ్ వై టర్మ్స్ కామన్ ఉందా లేదా. కామన్ అంటే ఏమంటున్నానంటే ఇప్పుడు 2x + 3y ఉంది, సో కింద కూడా నాకు 2x + 3y ప్రజెంట్ ఉందా లేదా. 4x + 6y ఉంది, నేను 2 కామన్ తీస్తే 2x + 3y అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. 2x + 3y - 1 డివైడెడ్ బై 2x + 3y, 2 కామన్ తీస్తే -5. అంటే ఇప్పుడు ఈ టర్మ్ ఈ రెండు టర్మ్స్ సేమ్ కదా. ఓకే, ఈ రెండు టర్మ్స్ సేమ్, అలా మనం కన్వర్ట్ చేసాం దీన్ని. సో ఇప్పుడు లెట్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు వి కానీ టీ కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1, డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వి డాష్. 2 + 3y డాష్, మళ్ళీ అది రాస్తాను కదా, 2 + 3 dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్. ఓకే, dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ -2/3. ఇది dy బై డిఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా చూడండి, dy బై డిఎక్స్ డివి బై డిఎక్స్ ఇలా ఇంత పెద్దగా రాసుకోవాలి కాబట్టి సింపుల్గా వి డాష్ వై డాష్ అనుకోవాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు dy బై డిఎక్స్ వస్తుంది. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. dy బై డిఎక్స్ ఆఫ్ వై, డెరివేటివ్ ఆఫ్ వై ఏంటి ఏదన్నా దీని పవర్ 1 కాబట్టి 1 వస్తుంది డిఫరెన్షియేట్, కానీ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి మళ్ళీ dy బై డిఎక్స్ రావాలి. సో ఇదే ఇక్కడ రాశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. dy బై డిఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే నేను వి డాష్ రాసుకుంటున్నా dv బై డిఎక్స్ని, -2/3 ఈజ్ ఈక్వల్ టు 2x + 3y v కదా, సో v -1/2v - 5. ఓకే, సో v డాష్ -2 ఈజ్ ఈక్వల్ టు 3v - 3/2v - 5, v డాష్ ఈజ్ ఈక్వల్ టు 3v - 3/2v - 5 + 2, విచ్ విల్ బీ ఈక్వల్ టు 3v - 3 + 4v - 10 అపాన్ 2v - 5. ఎల్సిఎం తీసుకున్నా, 2 2s are 4, 4v, 5 2s are 10, -10 ఇక్కడ మైనస్ సింబల్ కాబట్టి -10. సో 3v + 4v ఈజ్ ఈక్వల్ టు 7v, -3 - 10 ఈజ్ ఈక్వల్ టు -13/2v - 5 ఈజ్ ఈక్వల్ టు v డాష్, అంటే dv బై డిఎక్స్ అని అర్థం. ఇప్పుడు dv బై డిఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎక్స్ టర్మే ఉంది, సో ఇట్ ఈస్ సపరబుల్. ఈ వీని నేను వీతో సపరేట్ చేసుకోగలుగుతా. లైక్ ఇప్పుడు ఇది ఇటు మల్టిప్లై చేస్తా, డిఎక్స్ని ఇటు మల్టిప్లై చేస్తా. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2v - 5/7v - 13 dv. నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే వేరియబుల్ సపరేట్ అయిపోయాయి కదా, v అంతా ఒకవైపు ఉంది, ఎక్స్ అంతా ఒకవైపు ఉంది. సో నౌ డూ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. లీనియర్ అపాన్ లీనియర్, దీన్ని ఇప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఆలోచించండి. ఇంటిగ్రల్ ఆఫ్ dx 2v - 5 ఇలా ఉంది. లీనియర్ అపాన్ లీనియర్, దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి. లీనియర్ అపాన్ లీనియర్ని ఇంటిగ్రేట్ ఎలా చేయాలి. లీనియర్ అపాన్ లీనియర్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక మెథడ్ ఉంది, ఇప్పుడు నేను అది చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసుకున్నా, ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే సపరేట్గా తీసుకున్నా dv. ఇప్పుడు నా డినామినేటర్ న్యూమరేటర్ రెండు లీనియర్లో ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కన్వర్ట్ చేస్తా. ఎలా కన్వర్ట్ చేస్తా అంటే ప్రాసెస్ ఇది 2v - 5 నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది కావాలి. అంటే నేను దీన్ని ఎలా డివైడ్ చేస్తే ఇది కూడా నాతో పాటు ఉంటుంది, అంటే ఫార్ములాలో ఉంటుంది. లైక్ 7v - 13 ప్రోడక్ట్లో సంథింగ్ ఉండాలి ప్లస్ b. నాకు ఏ బి వాల్యూస్ ఏదైనా పెడితే నాకు 2v - 5 రావాలి. సో లెట్ us డూ దట్. ఓకే, ఏ 7v - 13a ప్లస్ b. సో వీని వీతో కంపేర్ చేస్తే 2v ఈజ్ ఈక్వల్ టు ఏ 7v, vv gets cancel, a is equal to 2/7. ఓకే, a is equal to 2/7. నెక్స్ట్ -5ని -13a ప్లస్ bతో కంపేర్ చేయి. -5 ఈజ్ ఈక్వల్ టు -13a ప్లస్ b. ఓకే,
ఇప్పుడు నాకు ఏ వాల్యూ వచ్చింది కదా, -5 ఈజ్ ఈక్వల్ టు -13 ఇంటూ 2/7 ప్లస్ బి. సో -5 ప్లస్ 26/7 ఈజ్ ఈక్వల్ టు బి. 7 5 35, -35 ప్లస్ 26/7 ఈజ్ ఈక్వల్ టు బి. దేర్ ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు -11/7. అంటే ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది. 2v - 5 రావాలంటే 7v. ఇప్పుడు చెక్ చేద్దాం 2v - 5 ఇది వస్తుందా రాదా. సో a ఆఫ్ 7v - 13 ఇంటూ ప్లస్ బి ఇది ఉంది కదా. సో 2v - 5 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, 2/7 ఆఫ్ 7v - 13 ప్లస్ -11/7 విల్ బీ ఈక్వల్ టు, మల్టిప్లై చేసినప్పుడు 2v వస్తుంది, 7 7 గెట్స్ క్యాన్సిల్, -26/7 -11/7. 2 13 26, 7 7 అలాగే ఉంటుంది. సో 2v -35/7, 7 5 35. సో 2v - 5 బోత్ ఆర్ సేమ్ కదా, వచ్చింది కదా. సారీ వీడియో కిందికి, పేపర్ కిందికి వెళ్ళిపోయింది. 2v - 5 ఈజ్ ఈక్వల్ టు 2/7 ఆఫ్ 7v - 13 ప్లస్ ఇలా ఉంది కదా. దీన్ని మల్టిప్లై చేస్తే లోపల 7 7 గెట్స్ క్యాన్సిల్, 2v 2 13 26/7 మైనస్ ఉంది. సో -11/7 ఈ రెండింటిని యాడ్ చేస్తే -35/7 2v, అంటే 2v - 5 వచ్చేసింది యాస్టీస్ మనకి. సో వీ కెన్ రిప్లేస్ 2v - 5 విత్ దిస్ టర్మ్. రిప్లేస్ చేద్దాం ఇప్పుడు, రిప్లేస్. సో 2/7 ఆఫ్ 7v - 13 -11/7 డివైడెడ్ బై 7v - 13 dv. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇదొక టర్మ్ సపరేట్ తీసుకుంటున్నా. ఓకే, 2/7 కాన్స్టెంట్ అవుట్ బయటికి తీసుకుంటున్నా. 7v - 13 బై 7v - 13 dv మైనస్ 11/7 బై 7v - 13 dv. ఇది అర్థమైందా, ఇది అర్థం కాలేదా, అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు a మైనస్ b అపాన్ c ఉంది. దీన్ని నేను a/c మైనస్ b/c రాసుకోవచ్చా, ఎల్సిఎం చేసి ఆటోమేటిక్గా నాకు ఇదే వస్తుంది. సో అదే ఇక్కడ చేశాను. ఇదంతా ఒక టర్మ్. ఓకే, ఇది ఒక టర్మ్. సో ఈ టర్మ్ అపాన్ ఇది ఇక్కడ వస్తుంది. 2/7 ఈజ్ ఎ కాన్స్టెంట్. ఓకే, 11/7 బై 7v/13. 11/7 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్, వీ కెన్ ఆల్సో టేక్ ఇట్ అవుట్. ఓకే, 2/7 రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ dv మైనస్ 11/7 కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తే 1/7v - 13 dv. సో 2/7 డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ dv ఈజ్ v మైనస్, ఇక్కడ నాకు ఎప్పుడైనా సరే డినామినేటర్లో సంథింగ్ ఉందంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ కన్వర్ట్ చేయాలి. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x. సో నాకు log x అనేది వస్తుంది 1/x. ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ప్రజెంట్ అయి ఉంటేనే వస్తుంది. ఇప్పుడు d/dx ఆఫ్ x ఎంత 1. సో ఈ 1 అనేది పైన ప్రజెంట్ అయింది కదా, సో ఇట్ ఈస్ ది log x. సో ఇలా డెరివేటివ్ ఆఫ్ ది న్యూమరేటర్లో ప్రజెంట్ ఉంది కాబట్టి log ఆఫ్ డినామినేటర్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మన 7v/13 డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు v చేయాలి, ఎందుకంటే v ఈజ్ ఆర్ వేరియబుల్. సో 7v - 13, సో d/dv ఆఫ్ 7v మైనస్ d/dv ఆఫ్ 13. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ విల్ బి 0, 7 ఈజ్ ఎ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ v విల్ బి 1. సో 7 వస్తుంది మనకు ఆన్సర్. ఓకే, 7 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ న్యూమరేటర్లో మనకు 7 లేదు కదా, సో క్రియేట్ చేద్దాం. 11/7 ఇంటూ 1/7 ఇంటిగ్రల్ ఆఫ్ 7v - 13 dv, అంటే 7తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశా. ఓకేనా, ఇప్పుడు నాకు దీన్ని డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, 2/7v - 11/49 ఇంటూ లాగ్ ఆఫ్ 7v - 13. క్లియరా? ఓకే, అర్థమైందా. 2/7v ఆల్రెడీ వచ్చేసింది, 11/49 లాగ్ ఆఫ్ 7v - 13 ప్లస్ c. సో ఇప్పుడు ఇది మన ఈ పార్ట్ ఒక సొల్యూషన్. మనకి ఇక్కడ ఇంకోటి ఆల్రెడీ ఉంది కదా, dx. సో dx ఇంటిగ్రల్ ఏంటి, x సింపుల్గా. సో x ఈజ్ ఈక్వల్ టు 2/7v - 11/49 ఇంటూ లాగ్ ఆఫ్ 7v - 13 ప్లస్ c. ఇది మన సొల్యూషన్. ఓకే, ప్రాసెస్ క్లియర్ అయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. రెడ్యూసిబుల్ టు వేరియబుల్ అండ్ సెపరబుల్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాం కదా, అండ్ వేరియబుల్ సెపరబుల్ మీద ఒక ఎగ్జాంపుల్ చేసాం. ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్ని, న్యూమరేటర్ టర్మ్స్ అన్నీ ఎక్స్లో ఉన్నాయి, డినామినేటర్ టర్మ్స్ అన్నీ వైలో ఉన్నాయి. సో వై నాట్ వీ కెన్ సపరేట్ దెమ్. ఓకే, వీ క్యాన్ సపరేట్ దెమ్. ఓకే, ఎక్స్ని ఎక్స్ తోటి, వైని వైతో డిఫరెంట్ సపరేట్ చేయొచ్చు. సో సపరేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సైన్ y ప్లస్ y కాస్ y dy
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నాకు క్రాస్ మల్టిప్లై చేస్తా డిఎక్స్ని ఇక్కడ, దీన్ని డివై తోటి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు నాకు వై టర్మ్స్ అన్ని వైతో వచ్చాయి, ఎక్స్ టర్మ్స్ అన్ని ఎక్స్తో వచ్చాయి. సో నా ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, వెన్ వీ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ వీ విల్ బీ గెటింగ్ సపరేట్ చేసుకోండి, ప్లస్ సైన్ ఉంది కాబట్టి సపరేట్ చేసుకోండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ వై డివై ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ వై కాస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ స్క్వేర్ dx plus integral of x dx. ఓకే, ఇక్కడ క్లియరా? సో నౌ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ వై మైనస్ కాస్ వై, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ వై మైనస్ కాస్ వై, డెరివేటివ్ ఆఫ్ సైన్ వై కాస్ వై వస్తుంది ప్లస్ కాస్ వై, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ వై మైనస్ కాస్ వై వస్తుంది. ఓకే, ప్లస్ ఇది ఇక్కడ నువ్వు యూవీ రూల్ పెట్టాలి. వై కాస్ వై మనకి ఐలెట్ తెలుసు కదా, ILATE, ఎక్స్పోనెంట్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రిక్, లాగరిథమిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్. సో ట్రిగ్నోమెట్రిక్ ఇక్కడ ఉంది, ఆల్జీబ్రిక్ ఇక్కడ ఉంది. సో అవర్ V షుడ్ బి T అండ్ U షుడ్ బి A. సో U షుడ్ బి ఆల్జీబ్రిక్. సో మన U వచ్చేసి y, వీ నీడ్ టు డిఫరెన్షియేట్ y అండ్ ఇంటిగ్రేట్ కాస్ y. సో ఇప్పుడు మనము ఓకే యూవీ రూల్ పెట్టాలి. యూవీ రూల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ డిఎక్స్ ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ ఇంటిగ్రల్ ఆఫ్ v dx అండ్ హోల్ dx. ఓకే, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ ఫార్ములా. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేద్దాం. u యాజ్ ఇట్ ఈస్, u ఏంటి మన y యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ ఆఫ్ v కాస్ వై ఇంటిగ్రల్ వచ్చేసి సైన్ వై మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ అంటే y డాష్ వచ్చేసి అంటే డెరివేటివ్ ఆఫ్ y విల్ బి 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ వై, సారీ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ వై విల్ బి సైన్ వై. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ v ఉంది కదా, v అంటే ఏంటి మనది, u వచ్చేసి ఇది, v వచ్చేసి ఇది, ఇంటిగ్రల్ ఆఫ్ v ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ వై విల్ బి సైన్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని కూడా నేను బైపార్ట్స్ చేయాలి. లాగరిథమిక్ అనేది ఫస్ట్లో ఉంది, ఆల్జీబ్రిక్ తర్వాత ఉంది కాబట్టి నా u ఇది, v ఇది. సో సేమ్ ప్రాసెస్, u యాజ్ ఇట్ ఈస్ లాగ్ 2 బయటికి తీసుకుందాం, 2 లాగ్ ఎక్స్ స్క్వేర్ కదా, 2 ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ వస్తుంది 2, దిస్ విల్ బి క్యాన్సిల్. ఈ 2 నేను బయటికి తీసుకుంటున్నాను. ఓకే, లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అపాన్ 2. చూడండి vx, సో వీని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అపాన్ 2. ఓకే, సారీ కరెంట్ పోయింది. ఓకే సారీ గైస్. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. v ఉంది x, ఈ వీని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అపాన్ 2 నేను రాసుకున్నాం. సో నెగిటివ్ సైన్, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ విల్ బి 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఏంటి x, సో ఎక్స్ స్క్వేర్ బై 2, స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్స్ అండ్ dx ఉంటుంది ఇక్కడ. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకే, సో మైనస్ కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ y sin y minus integral of sin y will be minus cos y, so plus cos y is equal to 2 log x square by 2 log x into x square by 2 minus integral of x. అంటే ఇప్పుడు నేను 1/2 బయటికి తీసుకున్నా, ఉన్నది ఒక x ఒకటే. సో ఇట్స్ ఇంటిగ్రల్ విల్ బి x square by 2 ప్లస్ x square by 2. ఓకే క్లియర్, అర్థమైంది అందరికి ఇప్పుడు. సో మైనస్ కాస్ వై ప్లస్ కాస్ వై క్యాన్సిల్, సో y sin y ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్, 2 లోపల దీన్ని తీసుకున్నా మైనస్ 2 మల్టిప్లై చేసి 2 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ c కూడా ఉంటుంది. ఓకే, y sin y ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ప్లస్ c అంతే. ఓకే, దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్ ఫర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్సెప్ట్ క్లియర్ కదా మీకు? కాన్సెప్ట్ క్లియర్ అవ్వండి, ఏదన్నా ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. dy by dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y హోల్ స్క్వేర్. ఇట్స్ ఎ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇది. ఓకే, ఇలా ఉన్నప్పుడు నేను రెడ్యూసిబుల్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాను కదా, రెడ్యూసిబుల్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదన్నా ఇలా లీనియర్ ఫామ్లో ఉన్నప్పుడు లెట్ యూ అజ్యూమ్
వీ హ్యావ్ టు అజ్యూమ్ సంథింగ్. ఓకే, సంథింగ్ అది ఇక్కడ ఉన్నదాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు వి. లెట్ x minus y is equals to v. Now differentiate them. The derivative of x with respect to x will be 1. With respect to x కాబట్టి వీటిని కూడా with respect to x differentiate చేయాలి. Derivative of x with respect to x is 1. Derivative of y with respect to x will be 1 into y dash will be equal to v dash. Okay, 1 minus y dash is equal to v dash. 1 minus v dash is equal to y dash. ఈ y dash ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus v dash is equal to v square. ఓకే, 1 minus v square is equal to v dash. అంటే dv by dx is equal to 1 minus v square. సో ఇప్పుడు x టర్మ్ ఇటు y టర్మ్ ఇటు అంటే y టర్మ్స్ అంటే ఇప్పుడు ఇది సపరబుల్ అండ్ వేరియబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యింది. దీన్ని నువ్వు ఎలా చెప్పగలవు అంటే విని కంబైన్ చేయగలుగుతావా లేదా చేయగలుగుతావు. సో ఇట్ ఈస్ వేరియబుల్ అండ్ సపరబుల్, దట్స్ ఇట్. సో dv by 1 minus v square is equal to dx. క్లియర్? నౌ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, dv upon 1 minus v square కి స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. గుర్తు లేకపోతే నేను మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ చెప్పాను, ఆ వీడియో చూడండి, ఒక షార్ట్ ట్రిక్ కూడా చెప్పాను. ఇక్కడ ఇలాంటి వాటిల్లో నువ్వు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి నువ్వు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాసెస్ చేయాలి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయాలి, మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. అందుకని నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్స్లో షార్ట్ ట్రిక్ వస్తే నీకు ఈజీ అయిపోతుంది. సో వాచ్ మై వీడియో, ఐ హ్యావ్ టాట్ ఎ ట్రిక్. ఓకే, ఐ విల్ యూజ్ ద ట్రిక్ నౌ. సో ఇంటిగ్రల్ ఆఫ్ dv by 1 minus v square ఉంది. 1 square minus v square కదా, అంటే a square minus b square, a plus b into a minus b dv. ఓన్లీ దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నా, దీని తర్వాత చూద్దాం. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని నేను ఇది పార్షియల్ ఫ్రాక్షన్ కదా, 1 upon 1 minus v of 1 plus v. ఓకే, ఇది మన పార్షియల్ ఫ్రాక్షన్, ఇక్కడ ఉన్న పార్షియల్ ఫ్రాక్షన్ ఇది. దీన్ని మనం సాల్వ్ చేయాలి, క్విక్గా సాల్వ్ చేయొచ్చు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ a అపాన్ సంథింగ్ b అపాన్ సంథింగ్ రావాలి. 1 minus v ప్లస్ 1 plus v. నాకు ఏ b వాల్యూ కావాలి. ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ నేను v ప్లస్లో 1 పుట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో ఫస్ట్ ఆ టర్మ్ని నేను కింద రాసుకోవాలి, 1 minus v. సో ఇక్కడ 1 పుట్ చేస్తే నాకు వాల్యూ ఎంత 2. సో ఇక్కడ 2 మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో ఎలాగా 1 ఉంది, ఎలాంటి v టర్మ్స్ లేవు సబ్స్టిట్యూట్ చేయడానికి, డైరెక్ట్ 1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ నేను -1 పుట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఏ టర్మ్ అయితే 0 అయిపోతుంది అది ఇక్కడ రాసుకోవాలి. అండ్ 1 minus of -1 విల్ యూస్ 2. సో ఈ టర్మ్ 2గా మారుతుంది, ఇక్కడ 2 అండ్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 1. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని 2గా కన్వర్ట్ చేసావు. నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంటిగ్రేట్. సీ హౌ ఇట్ విల్ బి. హాఫ్ని కామన్ తీస్తాం, మొత్తానికి హాఫ్ని కామన్ తీస్తే 1 by 1 minus v ప్లస్ 1 by 1 plus v. ఓకే, హోల్ అపాన్ dv. నౌ హాఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 upon 1 minus v dv ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 upon 1 plus v dv. డినామినేటర్ ఇలా ఉన్నప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, డినామినేటర్లో ఉన్న దాని డెరివేటివ్ న్యూమరేటర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 1 minus v డెరివేటివ్ ఏంటి, -1. డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ విల్ బి 0 మైనస్ డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు v విల్ బి 1. -1 వస్తుంది కదా, సో -1 లేదు, సో మైనస్ 2 టైమ్స్ చేస్తే అంటే 2 టైమ్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ -1 కావాలి కదా. అర్థమైందా? ఇలా చేస్తారు యాక్చువల్గా, మనం మ్యాథ్స్లో తెప్పించాలని. సో హాఫ్ మైనస్ లాగ్ ఆఫ్ 1 minus v ప్లస్ యాక్చువల్గా ఇప్పుడు ఇది ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో లాగ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ 1 విల్ బి 0, డెరివేటివ్ ఆఫ్ v విల్ బి 1. సో యాక్చువల్గా న్యూమరేటర్లో పాజిటివ్ 1 ప్రెసెంట్ ఉంది. డైరెక్ట్లీ లాగ్ ఆఫ్ 1 plus v. కొంచెం బేసిక్స్ ఇంటిగ్రేషన్ వస్తే బ్రో ఇది చాలా ఈజీ చాప్టర్. ఓకే, స్కోరింగ్ చాప్టర్. 1/2 log a minus log b will be log a by log b. ఇది అందరికీ తెలుసు కదా, సారీ log a by b. ఓకే, log a by log b. ఓకే, క్లియరా? ఇక్కడ యూతల పక్క ఏమో మనకి ఇంటిగ్రల్ ఆఫ్ x, సో విల్ బి x ప్లస్ c. ఓకే, అండ్ విల్ బి ఈక్వల్ టు x ఈక్వల్ టు హాఫ్ లాగ్ v వాల్యూ ఏంటి, x minus y. సో 1 plus x minus y by 1 minus x plus y. అంటే మైనస్ ఉంది కదా, సో మైనస్ని మల్టిప్లై చేసి ఇలా అయిపోయింది. ఓకే, ప్లస్ c. 2x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మల్టిప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 plus x minus y by 1 minus x plus y ప్లస్ c. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకవేళ కాన్స్టెంట్ తీసుకోవద్దనుకుంటే ఆప్షన్స్లో ఈ రేస్తో ఇచ్చాడనుకో, కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయమన్నాడని అర్థం. కాన్స్టెంట్ని తీసేస్తే కాన్స్టెంట్ వాల్యూ 0 అని అర్థం. కాన్స్టెంట్ లేకపోతే దీని బేస్ ఏంటి, 0 కాదు e raised to 2x is equal to 1 plus x minus y upon 1 minus x plus y. This is your solution. Clear?
కాన్సెప్ట్ క్లియరా? ఇప్పుడు ఈ 2 సమ్స్ ఉన్నాయి, ఏవవి ఈ 2 సమ్స్ ఉన్నాయి. ఈ 2 సమ్స్ మీ హోంవర్క్ ట్రై చేయండి. హోంవర్క్ అంటే ట్రై చేయండి, వస్తుంది, ఈజీగా వస్తుంది. ఇది నేను ఫస్ట్ చెప్పా కదా, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ అండ్ సపరబుల్, ఆ ఫార్మాట్ ఇది. ఇదేమో సింప్లీ వేరియబుల్ అండ్ సపరబుల్. వైతోనే ఉంది, డిఎక్స్ని పంపిస్తే డిఎక్స్ టర్మ్స్ అయిపోతుంది, ఈజీగా నువ్వు డిఫరెన్షియేట్ చేసేయగలుగుతావు. సో డూ ఇట్ యాజ్ హోంవర్క్. టైం 30 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. ప్రిపేర్ చేసిన నోట్స్ నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, comment and share and like the video. Thank you for watching. Bye.